బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ సమావేశంలో భాగంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ల బదిలీపై చర్చించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ పవన్, చెప్పండి. సోనియా, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి 1వ బ్లాక్ లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పాలన ఇక రాబోయే రోజుల్లో చేపట్టాల్సినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ఈ రోజు మంత్రివర్గంలో అయితే మాత్రం చర్చించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా మొత్తం 23 అంశాలతో కూడినటువంటి కేబినెట్ ఆమోదానికి కూడా ఈ రోజు ముద్ర వేయబోతా ఉంది. ఇప్పటికే మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమయం కుదింపు అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గం చర్చించబోయేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా విశాఖలో దాదాపు 11,490 కోట్లతో కూడా నిర్మించబోతున్నటువంటి మెట్రోకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా డిపిఆర్ రెడీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మరి దీనిపై కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా చూడొచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ మాఫియా రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తనదైన శైలిలో కాకినాడ పోర్ట్ లో పెద్ద మొత్తంలో కూడా రేషన్ బియ్యం తరలింపు సంబంధించినటువంటి అంశంపై అయితే మాత్రం గురుగా ఉన్నారు. మరి దాదాపు ఇటీవల చూసాం మనం, దాదాపు 617 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్ లో వెళ్లి అక్కడ కాకినాడ పోర్ట్ లో షిప్ లో ఉన్నటువంటి తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం, అనంతరం ఆ షిప్ ను సీజ్ చేయడం, ఈ పరిణామాలను కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా రేషన్ మాఫియా సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం సుదీర్ఘంగా చర్చ జరగబోతుందని చెప్పాలి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే నిన్న చంద్రబాబుతో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. కొన్ని సుదీర్ఘమైనటువంటి అంశాలపై కూడా ఆయనతో ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా ఢిల్లీ చూసుకోవచ్చు మనం, దాదాపుగా 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో పర్యటన ముగించుకున్నటువంటి అనంతరం ఈరోజు నిన్న చంద్రబాబుతో కూడా భేటీ అయ్యి కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపు రాష్ట్రంలో మిగిలి ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి టెండర్లు కూడా డిపిఆర్ అదే విధంగా ఇలాంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేరిపోతా ఉన్నారు. మొత్తం 26 అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.